నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. వైసీపీ డిక్షనరీ తెప్పించి మరీ కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్. రాష్ట్ర బడ్జెట్పై మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎమ్మెల్యే మరియు బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ పాయల్ శంకర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఎస్సీ నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి, రాష్ట్రంలో వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అది కనబడకుండా చేయాలనేటువంటి దాని మీద వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో చూసాం. రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు, లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ 2009 సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది. దాన్ని ఏ హోదాలో తొలగించారు, ఎందుకు తొలగించారు, లేదా పేరు చూస్తే మీకేమైనా భయమా, వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకేమన్నా మేము రాజకీయం చేయలేమనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు? సో అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్నే తీవ్రంగా పరిగణిస్తూ వీరు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు ఉదయం 10 గంటలకి స్టేడియం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10 గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఎందుకంటే ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది. వైసీపీ డిక్షనరీ తెప్పించి మరి కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్. అధ్యక్ష, కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. గౌరవ సభ్యులు, ఇది కరెక్ట్ కాదండి. ఏమనుకోకపోతే మాట చెప్తున్నా, కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. సాఫ్రనైజేషన్ అంటే ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నాకు అర్థం అవట్లేదు, అందుకే అడుగుతున్నా. కొత్త పాఠ్యాంశాలు పెట్టారు. హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్ సార్? హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్? చాలా వరకు
ఎక్కడెక్కడో తీసుకొచ్చారు సార్. హిందూ గాడ్లని, హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో. అధ్యక్ష సభ్యులు ఒక్క నిమిషం 1 సెకండ్. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష. ఒక మాట చెప్తున్నా, కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి. మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి? గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు, హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు. మొన్న మీరు డిక్షనరీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్? ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు, ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు, ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష. మేము ఎక్కడా తీసేదే. సో దయచేసి అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప. ఒక్క నిమిషం అధ్యక్ష. ఇన్ వాట్ వే కరికులం ఇస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్? ఒక్క నిమిషం సార్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు క్వశ్చన్? మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి. ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి. సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. మేము ఇస్తున్నాం. మా డిక్షనరీ అంటే మీకు తీసుకొస్తాం, మీరు చదవండి. దేవుడు అన్న పదం నేను ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ. కనీసం సార్, దేవుడు అన్న పదానికి మేము తీసుకొచ్చిన అర్థం ఏంటి, మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో. మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వాకౌట్ చేశారు స్వామి? నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్, మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్. రాష్ట్ర బడ్జెట్ పై మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం ఇచ్చారు. ప్రతి గ్రూప్ ఎంత తీసుకున్నది? 20 లక్షలు, 30 లక్షలు. ఇప్పుడు బస్సు తీసుకుంటే ఎంత? 50 లక్షలు. ఎలక్ట్రిసిటీ పెడితే ఎంత? 1 కోటి రూపాయలు. అట్లా ఏ గ్రూప్ అయినా 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చిండ్రు లోన్. మరి వడ్డీ లేని రుణం ఎంత వస్తుంది? 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం. మిగతా 15 లక్షలకు 12.5% కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు. అంటే ఆ మిగతా 15 లక్షలకు నెలకు 15,000 రూపాయల వడ్డీ అవుతుంది. కానీ బడ్జెట్లో ఏం చెప్తుండ్రు? 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని బడ్జెట్లో చెప్పిండ్రు. అంటే వాళ్ళు తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెప్పింది నిజం. ఇస్తున్నది 5 లక్షలకు, కానీ చెప్తున్నది మొత్తానికి. అంటే నిజానికి 20,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది 4-5 వేల కోట్లకు పెంచదు. మిగతా 15-16 కోట్లకు మహిళలు 12.5% ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది, అబద్ధాలు చెప్తా ఉంది. బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, ఇది సంతకం కూడా చూడండి కింద, ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు. అంటే మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట, అబద్ధపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది. నంబర్ 1. నంబర్ 2, స్టిచింగ్ ఛార్జెస్. అది ఇంకా జోక్ ఏంటంటే పోయినసారి అదే పేజ్ 35లో చెప్పిండ్రు 2024-25లో. ఈసారి కూడా మక్కి అదే పేజ్ 35లో చెప్పిండ్రు. పోనీ అమలైందంటే కాలేదు. ఏంటిది ఇది? పేజ్ 35లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ల కుట్టి ఛార్జీలను జతకు 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచడం జరిగింది.
అని ఇంకా చాలా ఎక్కువ చెప్పారు, దానికి టైం లేదు. ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్. ఇందులో కూడా ఏం చెప్తారంటే స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు ఛార్జీలను 75 రూపాయలకు పెంచడం జరిగింది. సేమ్ పేస్ 35, మక్కి కొట్టిరే, మారం కూడా మారలే. అయితే దీంట్లో ఏముంది, నిజంగా 75 రూపాయలు ఇచ్చిందా? ఇక ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 చేసినామని చెప్పి ఆయన ఇంకింత అబద్ధం మాట్లాడు. ఓపెన్ స్పీచ్ ముఖ్యమంత్రి గారు బహిరంగ మీటింగ్లో చెప్పిండ్రు. నిజమేంటంటే మేమున్నప్పుడు 50 రూపాయలు ఇచ్చాము, మేము మహిళా సంఘాలకే ఇచ్చాము. ఈ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే మరియు బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ పాయల్ శంకర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ప్రజలను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో ఈరోజు బడ్జెట్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. అధికారంలోకి రావడానికి చాలా గొప్పగా హామీలు ఇచ్చిండ్రు. హామీలన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు అనుకున్నారు అప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇన్ని రకాలుగా మోసం చేస్తారో నేను ప్రజలకు తెలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలప్పుడు మాట్లాడినటువంటి మాటలకు బడ్జెట్లో వాళ్ళు పెట్టినటువంటి అంకెలకు ఎక్కడ కూడా పొంతన లేదు. కానీ బడ్జెట్ని చూసినప్పుడు స్పష్టంగా 3 రోజుల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్యాన్సర్లో ఉన్నదని. ఈరోజు బడ్జెట్ని చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజమే చెప్పిండ్రు, అబద్ధం చెప్పలేదనిపించింది. కానీ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నదో ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంతృప్తి పరిచే విధంగా కానీ అదేవిధంగా వాళ్ళు పెట్టినటువంటి అంకెల్ని చూస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ఎక్కడా కూడా లేదు. ఉన్నటువంటి పెన్షన్లకు రూపాయి పెంచే పరిస్థితి లేదు, కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భట్టి గారు చదివినటువంటి ఆ యొక్క ఉపన్యాసంలో సగమైతే కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్నటువంటి పథకాల గురించి చదివారు. అది అమృత్ పథకం కావచ్చు, అది అమృత్ పథకంలో కడుతున్నటువంటి ఓహెచ్ఎస్ఆర్లు కావచ్చు, మిగతా అనేక పథకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి పథకాలని ఈరోజు భట్టి గారు శాసనసభలో చదివారు. ఒక పక్క ఈ రాష్ట్ర ప్రజలకు తాగిపిచ్చి గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము ఇంకా ప్రజలకు తాగిపిచ్చి ప్రజలని అనారోగ్యానికి గురి చేసి ఏ రకంగా ప్రభుత్వ ఖజానా నింపుకోగలుగుతారో ఆ పద్దును చూస్తేనే అర్థమవుతుంది. మరి అదేవిధంగా బీసీలకు నిన్న లేక మొన్ననే రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకుల ప్రసంగాలు చూస్తే అనిపించింది ఎక్కడ బీసీలను ఉద్ధరిస్తారో, అసలు బీసీలని ఆదుకోవడానికే వీళ్ళు పుట్టిందా అనిపించింది. నిన్న లేక మొన్న శాసనసభలో చర్చ జరిగింది. ఈరోజు బీసీలకు ఎట్లా మొండి చేయి చూపాలనో వాళ్ళు పెట్టినటువంటి పద్ధతులతోనే అర్థమైపోయింది. గొప్పగా మాట్లాడిండ్రు. 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధుల కింద ప్రతి సంవత్సరం కేటాయించారు గతంలో. గత సంవత్సరం పద్దుని ప్రతిపాదించి నయా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అయితే ఆ పద్దే లేదు. ప్రత్యేకంగా ఎస్సీ నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని మీరు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పట్టుదలతోని లేకపోతే ఈ మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసే శక్తి నాకు రాకపోతుంది.
చాలామందికి భిన్న అభిప్రాయాలు ఉన్నా రాహుల్ గాంధీ గారు నువ్వు ఇది అమలు చెయ్యి, నేను ఉన్నా అని భుజం తట్టడంతో ఎన్ని సమస్యలు వచ్చినా దాని ఒక క్రమ పద్ధతిలో మంత్రివర్గ ఉపసంఘం వేసినప్పుడు నేను దామోదర రాజనరసింహ గారిని ఉపసంఘం చైర్మన్గా ఉండాలని నేను అడిగిన. దామన్న అన్నాడు, నేను కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టు, అందరినీ సమన్వయం చేసుకోవాలి, రేపు నేనే ఉండి చేస్తే దామోదర రాజనరసింహ గారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి వడ్డించేవాడు వాళ్ళోడే, వాళ్ళకే ఎక్కువ వడ్డించిందని చెడ్డ పేరు వస్తుంది. అట్లా కాకుండా మా న్యాయమైన హక్కు ఎవరిచ్చినా మాకు తప్పకుండా ఇస్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టు అని వారు సూచన చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి, దామన్నను కో చైర్మన్గా పెట్టి, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను, అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని అందరినీ కమిటీలో వేసి, మల్లు రవి గారిని కూడా ఈ కమిటీలో పెట్టి 6 సార్లు సమావేశం చేసిన తర్వాత ఇది 7 మంది న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంటు. పరిపాలన పరంగా మనం ఎంత విశ్లేషించినా న్యాయపరంగా కూడా దీన్ని విశ్లేషించాలి. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు మళ్ళీ రాకూడదు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. శాశ్వత పరిష్కారం చూపించాలంటే 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు సూచన చేశారు. 1 మ్యాన్ కమిషన్ విషయంలో కూడా చాలా రకాలుగా ఆలోచన చేసినాం, వీళ్ళని వేద్దామా వాళ్ళని వేద్దామా అని. ఎవరిని వేసినా ఏదో ఒక అనుమానమో ఏదైనా అంశాలలో ఏదైనా ఆపాదిస్తే అది ఇబ్బందికరం అవుతుందని షమీమ్ అఖ్తర్ అత్యంత నిజాయితీపరుడు, ఈ వర్గాల ఏ వర్గానికి కూడా ఏ వైపు తీసుకోవాల్సిన అవసరం లేనివాడు. అతన్ని హైకోర్టు జడ్జిగా రిటైర్ అయితే వారిని 1 మ్యాన్ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ జడ్జిగా వారిని నియమించి 59 ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి, రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోతు విశ్లేషించి 59 కులాలకైనా 199 పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చిండు. ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ ఒక వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో రియల్మీ కంపెనీ రూపొందించిన రియల్మీ P3 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, సరసమైన ధరతో ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గేమింగ్ ప్రియులు, అత్యాధునిక కెమెరా ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. రియల్మీ P3 5G 3 వేరియంట్లలో లభిస్తోంది. ఇవాళ జరిగిన ప్రీసేల్లో కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ఆఫర్ కింద బేస్ వేరియంట్ ధర 14,999 కాగా బ్యాంక్ ఆఫర్లతో అదనంగా 2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ స్పేస్ సిల్వర్, కామెట్ గ్రే, నెబ్యులా పింక్ రంగుల్లో లభిస్తోంది. 6GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 16,999, 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 17,999 మరియు 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 19,999గా నిర్ణయించబడింది. రియల్మీ P3 5G స్మార్ట్ ఫోన్లో శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 6 Gen 4 5G చిప్సెట్ను అమర్చారు. 4nm ఆర్కిటెక్చర్లో రూపొందించిన ఈ ప్రాసెసర్ వేగవంతమైన పనితీరును అందిస్తోంది. 6.7 అంగుళాల AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ ఫోన్ సొంతం. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీతో పాటు 45V ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. IP69 రేటింగ్, BGMI 90 FPS సపోర్ట్తో గేమింగ్ అనుభవం మరియు అద్భుతంగా ఉంటుందని రియల్మీ సంస్థ తెలిపింది. మైనర్ స్కూల్ బాలికను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో 6-7వ తరగతి విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు దాదాపు 6 మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంట్లో చెప్తే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఈ సంఘటన పట్ల MUOకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు. బాలుకనాథ పాఠశాలలో అక్కడ విద్యార్థులు చెప్పే రంగారెడ్డి అనే టీచరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి
ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కోపోతులైన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి. ఇతను గత 10 రోజులుగా ఇలాగే దాదాపుగా 5-6 పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి, మీరు ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను, మీకు స్కూల్కి రానియను, మీకు టీసీకి పంపుతాను, అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు. ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది. దాని మీద తగు చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కు పాదంతో వీళ్ళ మీద శిక్షలు అమలయ్యేటట్టు మంచి సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేయాలని ఈరోజు అన్ని సంఘాల వారు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 ఇవ్వాలి. తెలంగాణలో పంటలు ఎండిపోయాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం కారణం. గోదావరిలో, కృష్ణాలో నీళ్లు ఉండి వాడుకోలేని తనం కారణం. రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కేటీఆర్ ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు. బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు. మేము రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చేతగాంతనం కారణం. గోదావరిలో నీళ్లుండి, కృష్ణలో నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం. చెరువులు నింపలేని తెలివి తక్కువతనం. పంప్ హౌజులు టైంకు స్టార్ట్ చేయలేని తెలివి తక్కువతనం. బరాజ్ ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలేని తనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం. ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి 25,000 రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి. ఇలా భూగర్భ జలాలు అడుగంటున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే. చెరువులు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు చెక్ డ్యాములు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి, కేవలం ఇసుకతో దోపిడీ కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకం అనే కారణం ఇవాళ గుర్తుపెట్టుకోవాలని కోరుతూ, రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నది. మేము భరోసాను ఇస్తూనే ఉంటాం, మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. వైసీపీ డిక్షనరీ తెప్పించి మరీ కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్. రాష్ట్ర బడ్జెట్పై మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎమ్మెల్యే మరియు బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ పాయల్ శంకర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఎస్సీ నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.